హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆర్య అర్న. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రైస్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఇది ట్యూస్డే బ్లాగ్ అనమాట. సండే ఫిష్ తీసుకొచ్చారు. అయితే అందులో కొంచెం కర్రీ చేసేసి మిగతావన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఫిష్ కర్రీకి ఏం కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మసాలా సామాన్ కూడా తీసుకున్నాను. 3 టొమాటోస్ కూడా తీసుకున్నాను. వీటిని ఒక్కొక్కటిగా సెపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఆనియన్ పేస్ట్, మసాలా పేస్ట్ అండ్ టొమాటో పేస్ట్. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఫిష్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉంది కదా, అందుకు. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పేస్ట్. 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అది గ్రైండ్ చేసి పేస్ట్గా వేసుకుంటున్నాను నేను. అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది, అంటే పచ్చి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్, పసుపు అవి కూడా వేసేసి కలుపుకొని మూత పెట్టేసుకుంటే అది కొంచెం మగ్గుతుంది. ఆనియన్ పేస్ట్ ఎప్పుడు కూడా బాగా రోస్ట్ అవ్వాలి, ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నేను చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. చింతపండు తీసేసుకొని ఫస్ట్ నానబెట్టేశాను. ఆనియన్ పేస్ట్ కూడా ఇంకా బాగా మగ్గింది కదా ఆయిల్లో. నెక్స్ట్ మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని పెట్టేసుకుంటే అది కొంచెం మగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ పెద్ద పాపకి పప్పు పెడతాను కదా డైలీ, ఇంకా అది కూడా ఫస్ట్ కొంచెం నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుని పెట్టుకుంటే ఈ పని అయ్యేలోపు అది నానుతుంది. ఇంకా మసాలా కూడా బాగానే అయిపోయింది, ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టొమాటో పేస్ట్. ఫిష్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా మూత పెట్టేసుకుంటే కొంచెం టైం పడుతుంది మగ్గడానికి. ఈలోపు నేను ముందు రోజు నైటే పెసలు నానబెట్టుకున్నాను, పెసరట్లు వేద్దామని చెప్పి. మా ఇంట్లో మోస్ట్లీ టిఫిన్ ఆమ్లెట్ కానీ, పెసరట్టు కానీ, లేదంటే స్ప్రౌట్స్ కానీ ఇంక ఇవే ఉంటాయన్నమాట. ఇంకా ఇడ్లీ, దోశ అవన్నీ ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేసేసాము. ఇంకా పెసరట్టుకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇటువైపు టొమాటో పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గిపోయింది. ఇంకా కారం వేసేస్తే అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మిగతాది ప్రాసెస్ అనేది చేయొచ్చు. కారం కూడా వేసిన తర్వాత నేను మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా మగ్గింది కదా, నేను కొత్తిమీర వేసేటప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్లోనే కాకుండా ఇలా మిడిల్లో కూడా ఒకసారి వేసుకుంటాను. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది గ్రేవీకి బాగా పడుతుంది. ఇంకా పెసరట్టు కూడా వేసాను మా వారికి, అది అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా, ఇంకా ఈ టైంలో మనం చింతపండు పులుసు వేసుకుంటే అది కూడా కొంచెం మగ్గుతుంది కదా, బాగుంటుంది. అప్పుడు ప్రాసెస్ లేట్ అయినా ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా హడావిడిగా ఉంది కదా అని చెప్పి హైలో పెట్టేసి ఫాస్ట్గా వేసేసుకుంటే టేస్ట్ అస్సలు బాగోదు. ఎప్పుడైనా ఏ కర్రీ అయినా సరే మీడియం టు లో ఫ్లేమ్, మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ కానీ మనం వేసినప్పుడు మాత్రమే హైలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ పెసరట్టు కూడా రెడీ అయిపోయింది, తీసేసి ఇంకా మా వారికి ఇచ్చేయాలి. ఆయనకి మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది కదా ఆఫీస్కి వెళ్ళేసరికి. సో ఇంక ఇటువైపు ఫిష్ కర్రీ, అటువైపు టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట. పిల్లలు ఇంకా లేవలేదు, పడుకున్నారు. నేను కొంచెం ఎర్లీగా లేచాను. ఈరోజు ఈ ఫిష్ కర్రీ కదా, నార్మల్ కర్రీస్ అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి ఫిష్ కర్రీస్ అప్పుడు కొంచెం త్వరగా లేవాలి, లేట్ అవుతుంది కదా ప్రాసెస్, అందుకు. ఇంకా చింతపండు కూడా ఆయిల్లో బాగా మగ్గింది, బాగుంది, కొంచెం ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనం ఈ చింతపండు ఎంత తీసుకున్నామో అలానే వాటర్ కూడా తీసుకొని ఇది కూడా కొంచెం బాగా బాయిల్ అయితే బాగుంటుంది. ఇప్పుడే ఈ టైంలోనే సాల్ట్, కారం, పులుపు అన్నీ సరిపోయేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంక ఇది కూడా మరిగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దాం.
ఒకటి ప్లెయిన్ పెసరట్టు వేసాను, ఇంకొకటి ఎగ్ వేసి చేశాను. అంటే మా వారు కూడా ఇంకా లేవలేదు, పడుకున్నారు. లేచిన వెంటనే ఇంక టిఫిన్ పెట్టేద్దాము, ఏది నచ్చితే తింటారు. ఆయన తిన్న తర్వాత మిగిలింది నేను తింటాను. ఆ టూ ఆయనకి తినరు, ఎక్కువైపోతుంది. ఇంక ఇద్దరికి అన్నట్టుగా వేసేసాను అనమాట. ఇక వాటర్ కూడా బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఈ బొమ్మిడాల్ని మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఆ ఫిష్ పేరు బొమ్మిడాలు. మాకు మేము ఉన్న సైడ్ ఏంటంటే ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి. అంటే మంత్లీ వన్స్ అలా దొరుకుతాయి, మార్కెట్లో ఎక్కువ దొరకవు. సో దొరికినప్పుడు మా వారు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతారనమాట. మా వారికి కర్రీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆయన వల్ల నాకు కూడా ఇది అలవాటు అయిపోయింది. ఈ ఫిష్ చాలా బాగుంటుంది. ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. టిఫిన్ మా వారికి ఇచ్చేసాను. ఈరోజు ప్లెయిన్ పప్పు కాకుండా చుక్కకూరతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను. గోంగూర పప్పు అయితే మా పాపకి పులుపు ఎక్కువైపోతుంది, తినట్లేదు. అది చుక్కకూర అయితే లైట్గా పులుపు ఉంటుంది కాబట్టి బాగా తింటుంది. ఇంకా ఫిష్ వేసేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా తేలిపోయింది. ఇప్పుడు కరివేపాకు అంటున్నాను, కొత్తిమీర వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక 2 minutes అలా ఉంచుకుంటే బాగుంటుంది. ఇంకొక వైపు పప్పు ఉడుకుతుంది, ఇంకొక వైపు పులుసు కూడా మరుగుతుంది. మా వారు చెప్పాను కదా టిఫిన్ అంతా తినరని చెప్పి ఎగ్ పెసరట్టు తినేసి మిగతాది ఉంచారనమాట. అది నేను తినాలి. మా వారు క్యారేజ్ పెట్టడానికి కొంచెం చల్లారు కదా చేపల పులుసు, సో అది నేను వాటర్లో పెట్టుకున్నాను. ఏంటి అంత పెట్టానని అనుకోకండి, మా వారు ఇలా నాన్ వెజ్ కానీ మంచి కర్రీస్ కానీ తీసుకువెళ్తే వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేస్తారు. ఈయన తినడం మానేసి వాళ్ళకి షేర్ చేస్తారు. సో నాకు తెలుసు మా వారి గురించి, ఇంకా అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టాను. అసలు యాక్చువల్గా నేను అంత కర్రీ చేయడానికి రీజన్ కూడా మీకు నేను చెప్తాను. ఇంకా చిన్న పాప లేచింది, ఇంకా తనకి స్నానం కూడా నేను వేడినీళ్ళు బండి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పపాయ పెడదామని చెప్పి ఫ్రిడ్జ్లో తీసుకుని బయట పెట్టుకున్నాను అనమాట. అంటే కూలింగ్ ఉంటుంది కదా దానికోసం. ఇంకా అది చేపల పులుసు లీక్ అవ్వకుండా కవర్ పెడితే మంచిగా లీక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ అంత పెద్ద బాక్స్ తీసుకున్నాను కానీ అందులో హాఫే వేసాను. అంటే ఆయిల్ బయటకు వచ్చి మళ్ళీ బ్యాగ్ అంతా పాడైపోతుంది కదా, అందుకు. రైస్ కూడా పెట్టేసాను, రైస్లో ఒక ఆనియన్ కూడా పెట్టాను. ఏంటంటే మా ఫ్రిడ్జ్ కొంచెం పాడైందని ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా మీకు. సో నేను ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా ఫిషెస్, మళ్ళీ అవి కొన్ని తీసి మళ్ళీ పెట్టేసరికి కూలింగ్ పోయిన తర్వాత మళ్ళీ అవి పాడైపోతే మళ్ళీ బాధ కదా. సో అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసేసాను. మా చిన్న పాప లేచిందని చెప్పాను కదా, నేను బెడ్రూమ్కి వచ్చేసరికి మా పెద్ద పాప వాటితో ఆడిస్తుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆడిస్తుంది కదా అని చెప్పి నేను అప్రిషియేట్ చేశాను. సో తను చేసిన పని వల్ల నాకు ఈరోజు అంతా డబుల్ పని అయింది. ఇంకా పప్పు కూడా అవుతుంది కదా. ఇంక ఇద్దరిని హాల్లో వేసేసి ఫస్ట్ బెడ్షీట్ అవి నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. మా పెద్ద పాప ఏం చేసిందంటే ఈరోజు కొంచెం హడావిడిగా పని ఎక్కువ ఉందంటే, మా చిన్న పాపది 6th month ఫోటోషూట్ పెట్టుకున్నాము. సో నేను తను పడుకోపెట్టి నేను పనులు చేసుకుంటే నేను అప్రిషియేట్ చేస్తాను కదా అని చెప్పి లేపి ఆ గిలకలతో ఆడించి తను అప్రిషియేట్ చేయాలని కోరుకునేది. నాకు ఒకవైపు కోపం వచ్చినా ఇంకేం చేస్తాం, పిల్లలతో ఇంక తప్పదు కదా. ఇంక సరే అని చెప్పి ఊరుకున్నాను. అది ఏడ్చినప్పుడల్లా వచ్చి ఎత్తుకొని మిగతా పనులు చేశాను. ఇంకా చిన్న పాపని ఫస్ట్ స్నానం చేసేసి హాల్లో పడుకోబెట్టాను. నెక్స్ట్ పెద్ద పాపని తీసుకెళ్ళి తనకు కూడా స్నానం చేయించేసాను. ఇంకా పెద్ద పాప ఆడుకుంటుంది. మా పెద్ద పాపకి ఏంటంటే నేను ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం నేను చూసి అలవాటు అయిపోయింది. ఏదైనా వస్తువు అక్కడ లేకపోతే ఎక్కడుందో వెతుక్కొని తెచ్చి అక్కడే పెడుతుంది. అది పాటీ ట్రైనింగ్ అనమాట అది. సో తనకి అలవాటు ఉంది కదా, సో సరదాగా వెళ్ళి దాని మీద కూర్చుంది. చాలాసేపు నవ్వుకున్నాను. కూర్చోబెట్టినప్పుడు మాత్రం కూర్చోదు, ఇలా నీట్గా డ్రెస్ చేంజ్ చేసి కావాలని చేస్తుంది. ఇప్పుడు తనకి ఆ టైం కాదు, అయిపోయింది ఆ టైం అంతా అయిపోయింది. జస్ట్ నార్మల్గా కూర్చుంది ఆడుకోవడానికి. పిల్లలు మనం చెప్పినప్పుడు చేయరు, వాళ్ళు చేసినప్పుడు మనం నవ్వుకోవడం తప్పితే ఇంకేం చేయలేం. అది ఈరోజు ఇంక ఫోటోషూట్ కూడా ఉంది కదా, అందుకే డే అనేది చాలా హెక్టిక్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా పెద్ద పాప ఆడుకుంటుంటే చిన్న పాప ఏంటంటే స్నానం చేసింది కదా వెంటనే పడుకుండిపోయింది. ఇంకా మా పెద్ద పాప ఒక్కొక్కటి దానికి నచ్చినవన్నీ తీసుకొని ఇల్లంతా ఆడుకుంటూ తిరుగుతుంది అనమాట. ఇంకా నాకు కూడా పని అయిపోయింది కదా, కర్రీ కూడా అయిపోయింది. ఇంక పిల్లలతోటే ఉంటాను నేను. మా వారు వెళ్ళిపోయిన తర్వాత మా చిన్న పాపని మా పెద్ద పాపని ఒక దగ్గర ఉండనివ్వను. ఎందుకంటే ఇంకా తనకి తెలియని ఏజ్ కదా, చిన్న పాపని ఏమన్నా చేస్తుందేమో కొంచెం భయం. తెలియని ఏజ్ కదా ఇది, తెలిసిన ఏజ్ అయితే పర్వాలేదు. చిన్న పాపని తీసేసి తన ఒళ్ళో కూర్చోపెట్టుకోమని అడుగుతుంది అనమాట.
అరే ఇంకా హాయ్ చెప్పు. చిన్నది ఎలాగో పడుకుంది కదా అని చెప్పి బాయ్ కాదు, కింద వేసేసి హాయ్. పెద్ద పాపని కూర్చోబెట్టుకున్నాను. ఇంక ఈలోపు చిన్నది కూడా లేచేసింది. మా చిన్న పాప అస్సలు ఎక్కువ టైం పడుకోదు. 5 to 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ అంతే. నెక్స్ట్ ఇంకా పపాయ పెట్టేసాను. పెద్ద పాపకు ఫుడ్ కూడా పెట్టేసాను. వాళ్ళిద్దరు ఇంకా పడుకున్నారు. ఇంకా పడుకున్న టైంలోనే ఇంక ఫాస్ట్‌గా చేయాల్సినవన్నీ చేసుకుంటాను నేను. వాళ్ళు లేచారంటే మళ్ళీ నేను ఇద్దరి దగ్గర కూర్చుంటాను. మా వారు వచ్చినంత వరకు ఇంతే. ఇలా డేలో 2 టైమ్స్ పడుకుంటారు. ఆ పడుకున్న టైంలోనే మిగతా పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకుంటాను నేను. చిన్నది పడుకుంది. ఇంక పెద్దది లేచేసింది. తను నాతో పాటు తనని కూడా బయటకి తీసుకొచ్చేసాను. నేను ఆ బట్టలు ఆరేస్తుంటే ఈలోపు తను అక్కడ గిన్నెలతో ఆడుకుంటుంది. ఇంకా చిన్నది కూడా లేచింది. ఇంక నాకు ఫుల్ హెడేక్‌గా ఉందనమాట ఈరోజు. ఇంక సరే కాఫీ పెట్టుకుందాం అని చెప్పి ఎత్తుకొని ఇంక కిచెన్‌లోకొచ్చాను. మా పెద్ద పాప నేను ఏం చేసినా సరే తనకే కావాలంటుంది. ఆ గ్లాస్ పట్టేసుకుంది. చెయ్యి కాలినట్టుంది పాపం. గట్టిగా అరిచానంటే మళ్ళీ ఇంకొకసారి చెయ్యరు కదా అలా అరిస్తే అని చెప్పి అంతే, ఇంకేం కాదు. ఇంకా గ్లాస్ తెచ్చుకుంది తది కూడా. తనకి కూడా షేర్ చేయమని. ఇంకా ఇది అలవాటయిపోయింది. దీనివల్ల నేను అసలు తాగడం మానేస్తున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ అడుగుతుంది. తనకు మంచిది కాదని చెప్పి నేను తాగట్లేదు. ఒకవేళ తాగితే తనకు తెలియకుండా అది పడుకున్నప్పుడు తాగుతున్నాను. నా కాఫీ పార్ట్నర్ ఇది. ఇంకా కాఫీ తాగేస్తే ఇంక మిగతా ఎనర్జీ వస్తుందనమాట. ఫోటోషూట్ ఉందని మీకు చెప్పాను కదా మార్నింగ్. ఇంకా రెగ్యులర్‌గా బెలూన్స్‌తో కాకుండా ఈసారి కొంచెం న్యాచురల్‌గా చేద్దామని చెప్పి ముందు రోజే ఫ్లవర్స్, నెక్స్ట్ ఆ ఆకులు, నందివర్ధనం పువ్వులు అవన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టాము. మా వారొచ్చిన తర్వాత నేను ఇంక పిల్లల్ని చూసుకుంటూ కొంచెం మా వారికి కూడా హెల్ప్ చేశాను. కార్డ్‌బోర్డ్ మా ఇంట్లో ఉంది. ఆ కార్డ్‌బోర్డ్ మీద ఈ మందారాకుల్ని కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని అరేంజ్ చేసుకొని పిన్ చేసుకున్నాము. అంటే పిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసాం. పెద్ద పాప కొంచెం ఇటు అటు తిరుగుతుంది కదా! తనకి ఏ ఇబ్బంది కాకుండా గుచ్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసాము. నెక్స్ట్ మా తాతయ్య వచ్చారనమాట. మా చిన్న పాపకి 6th మంత్ బర్త్‌డే కదా! మనీ ఇద్దామని చెప్పి. మా తాతయ్య ఎవరి బర్త్‌డే అయినా సరే స్పెషల్ డేస్‌కి ఖచ్చితంగా మనీ ఇస్తారు. ఇంకా అవుట్‌పుట్ అయితే మాత్రం చాలా వచ్చింది. ఇంక చిన్న పాపకు కూడా బ్యాక్ డ్రాప్ తగ్గినట్టుగా కొంచెం గోపిక గెటప్ వేసి కూర్చోబెట్టాను అనమాట. ఫొటోస్, వీడియోస్ చాలా వచ్చినాయి. మీకు నేను షార్ట్స్‌లోని యాడ్ చేస్తాను. షార్ట్స్ చూడండి. నెక్స్ట్ ఇంకా ఎవ్రీ మంత్ ఇది కామనే అనమాట. ఇద్దరికీ సేమ్ టీ షర్ట్స్ కానీ లేకపోతే సేమ్ ఫ్రాక్స్ కానీ వేసి కేక్ కట్ చేస్తాను ఎవ్రీ మంత్. ఈరోజు ఏంటంటే 6th మంత్ కాబట్టి కొంచెం పెద్ద కేక్ పెట్టాను. లేదంటే జస్ట్ ఒక పీస్ పెట్టి కేక్ కట్ చేస్తాను. మా పెద్ద పాపే కట్ చేస్తుంది. ఇంకా చిన్న పాపకి అంత ఏజ్ రాలేదు కదా అందుకు. ఇంక ఇదంతా అయ్యేసరికి హౌస్ అంతా చిందరవందర గందరగోళంగా ఉందనమాట. ఇంక ఇది కామనే నాకు. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఫొటోస్ చూసుకొని నైట్ పడుకునే ముందు వచ్చే హ్యాపీనెస్‌తో పోలిస్తే ఇదంతా నథింగ్ అసల. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ మా వారికి ఇంక బాక్స్ పెట్టాలి కదా! సో, వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఏం చేయాలి ఏంటనేది కొంచెం ఆలోచించుకొని మా వారు తెచ్చిన వెజిటబుల్స్‌ని కూడా అంటే క్యారెట్స్ అవి తీసుకొచ్చారు. అవి వాష్ చేసేసి ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇంక ఈ మిగతా పనులన్నీ చేసేసరికి చాలా టైం అయింది. ఫస్ట్ హౌస్ క్లీన్ చేసేసుకున్నాను. ఫోటోషూట్ స్టార్ట్ చేయడానికి ముందే పిల్లలకి ఫుడ్ పెట్టేసాను. రైస్ కూడా పెట్టేసాను. ఇంక మాకు కూడా ఫిష్ కర్రీ ఉంది కదా అందుకు. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. సీ యూ టుమారో.